హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను కొన్ని నంబర్లు రాశాను. సో, ఇవన్నిటిని మనము యాడ్ చేయాలంటే ఏం చేస్తాం? క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం గానీ, మనం పెన్నుతోటి మనము ఈ విధంగా యాడ్ చేసి నార్మల్‌గా మనం యాడ్ చేసి ప టోటల్ కనుక్కుంటాం కదా! సో, ఇలా కాకుండా ఏఐ యూజ్ చేసి ఏఐ యాప్ చాట్‌జీపీటీ గానీ, జెమినీ ఏఐ గానీ, ఎలాంటి ఏఐ యాప్‌ని యూజ్ చేసి ఎలాంటి ఏఐ యాప్ అయినా సరే మనము దీన్ని సింపుల్‌గా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి, లేదంటే ఒక ఫోటో కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం దాన్ని ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక ఏఐ యాప్ని సపోజ్ నేను చాట్‌జీపీటీ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో సింబల్ యాప్ ఆప్షన్ కనిపిస్తాయి కదా, దీన్ని క్లిక్ చేసి మనం తీసిన ఫోటోని ఇది క్లిక్ చేసినాం అనుకోండి, అది ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత జస్ట్ యాడ్ ఇట్ అని అనండి. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో దానికి ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ మొత్తం మనకు యాడ్ చేసి చూస్తుంది చూడండి. సో ఈ విధంగా టోటల్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. లేదు మనం బుక్లో సపోజ్ ఏదైనా ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ మనకు హిస్టరీలో మనం పర్చేజ్ చేసిన అన్ని అమౌంట్ సీరియల్గా ఉంటుంది కదా. సో దాన్ని కూడా మనం ఫోన్ బట్టి క్యాల్కులేటర్ యూజ్ చేసి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీన్ని యూజ్ చేసి మనం టోటల్ కనుక్కోవచ్చు 1 సెకండ్లో. ఏ విధంగా చూస్తే చూడండి, నేను ఫోన్పేలో ఉన్నటువంటి హిస్టరీని ఒక స్క్రీన్ షాట్ కొట్టాను. ఇప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాను చూడండి. ఇది చూసాను, ఇది స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన. ఇక్కడ సేమ్ యాడ్ టోటల్ అంటాను, అంటే అది ఏ విధంగా మనకు యాడ్ చేసి చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఏమేమి చాయ్ ఇవన్నీ ఫోన్పేకి సంబంధించినటువంటి నేను ఖర్చు చేసినటువంటి డాటా దాని స్క్రీన్ షాట్ తీసాను. స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేసి టోటల్ చేసి చెప్పమని చెప్పాను. సో టోటల్ ఎంత చెప్పింది 3173 - 340 - 27 అంట. సో నాకు వచ్చినంత పోయినంత ఇదంతా డాటా అది మనకి ఈ విధంగా క్లారిటీగా మనకు లెక్క చూపిస్తుంది. సో ఏఐ ద్వారా మనకి ఈ విధంగా చాలా టైం సేవ్ అవుతుంది. ఇదే అండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.